ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అన్నది చాలా క్లియర్ గా కనపడుతున్న విషయమే కదా. సూపర్ సిక్స్ అన్నారు, రకరకాల హామీ ఇచ్చారు, 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పి కొన్ని సామాజిక వర్గాలకు చెప్పారు. అన్ని చేసి ఈరోజు ఏమీ ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. పైగా పింఛన్లను గ్రామాల్లో ఏరివేస్తున్నారు. ఈ పింఛన్ల ఏరివేతలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది నిజం. యాక్చువల్లీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. కార్యకర్తలు నాయకులు జెండాలు కండువాలు కప్పుకొని మరీ ఇంటింటికి వెళ్ళండి అన్నారు. అప్పుడే అందరినీ ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. ఇది ఒక ప్రమాదకరమైన సంకేతం. గతంలో నాదెండ్ల మనోహర్ గారే అన్నారు, లక్షలాది పింఛన్లు ఉన్నాయి, వాటన్నిటిని వేరు వేయాల్సిందే అని. ఏరు వేస్తాము, అలాంటి పింఛన్లు ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎవరైనా అలాంటి పింఛన్లు మంజూరు చేసినానని. మొత్తం అంతా ప్రజలంతా టెర్రరైజ్ చేస్తున్నారు. వ్యాపారాలు పడిపోయాయి, ఎక్కడా కూడా కొనుగోలు శక్తి లేదు. ఈరోజు జిఎస్టీ విషయంలో కూడా స్పష్టంగా జిఎస్టీ ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. దేశమంతా పైకి వెళ్తుంటే ఏపీలో నేల చూపులటండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత ఏడాదితో పోలిస్తే -3.4% వృద్ధి రేటు ఉందటండి. అయితే దీన్ని కవరప్ చేయడానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకో భిన్నంగా రాశారు. అదే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం చూస్తే ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు, రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికమని రాసేశారు. ఎవరైనా చూసే వాళ్ళు హెడ్లైన్ చూడంగానే అబ్బో జిఎస్టీ ఈ రేంజ్ లో పెరిగిపోయిందా అనుకుంటారు. కానీ జిఎస్టీ 4 రకాలు ఉంటుంది. దాంట్లో ఐజిఎస్టీ అనే ఒక్క దాంట్లో కొద్దిగా పెరిగిందట. హెడ్లైన్ మాత్రం మొత్తం జిఎస్టీ మొత్తం పెరిగిపోయినట్టు రాశారు. ఎంత అవమానకరం అంటే ఈశాన్య రాష్ట్రాలు కూడా 1-2 రాష్ట్రాలు మినహాయించి ఏ ఒక్క పెద్ద రాష్ట్రం కూడా మైనస్ లో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏది ఈ నెలలో ఒక్కటేనా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలనకు వచ్చారో జూలై నుంచి మైనస్లోనే వెళ్తోంది. ఒక్క నెల మాత్రమే కొద్దిగా పాజిటివ్ చూపెట్టింది. మార్చి కూడా అలాగే మైనస్లో ఉంది. ఈ నెల కూడా వెళ్ళిపోయింది. తమిళనాడు ఏకంగా తమిళనాడు వచ్చేసి 13%, కర్ణాటక 11%, తెలంగాణ 12% ఉంటే మనం మాత్రం పక్కలో ఉన్న రాష్ట్రం మైనస్లోకి వెళ్ళిపోయినాం. -3 వెళ్ళిపోయాం. అంటే ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతోంది? పైకేమో అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం, మొత్తం గాడిన పడుతోంది, ఆర్థికంగా పుంజుకుంటున్నాం అని చెప్తారే కానీ ఎక్కడా కూడా గణాంకాల్లో వ్యవహారాల్లో కనిపించడం లేదు. పైగా ఇదేమి మామూలుగా ఎవరు రాజకీయ పార్టీలో తయారు చేసిన డాక్యుమెంట్ కాదు. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారమే జిఎస్టీ వసూళ్లు ఈ స్థాయిలో పడిపోతూనే ఉన్నాయంటే కంటిన్యూగా జూలై నుండి 10 నెలల నుంచి ఇంక ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ పోతోంది అంటే ప్రజల కొనుగోలు శక్తి అనేది పూర్తిగా పడిపోయింది అన్నదైతే చాలా క్లియర్ గా. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే జగన్ గారు చెప్పినట్లు జనం దగ్గర కంచం లాగేసినట్లేనా చంద్రబాబు గారు వచ్చాక? అంతే కదా కొమ్మినేని గారు, దాదాపు అదే పరిస్థితి. ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి పడిపోయింది, ఏ విధమైన కార్యకలాపాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఈ ప్రభావం క్లియర్ గా కనపడుతుంది. జిఎస్టీ వసూళ్లలోనే చాలా క్లియర్ గా కనపడుతుంది. రైట్.